తీసుకో. దీన్ని తీసుకుని అందరి తల్లు నరికి పారాయి. తీసుకో. ఆ తర్వాత ఇంకొందరు రౌడీలు వచ్చి నా కూతుర్ని నా మనవణ్ణి నన్ను చంపేస్తారు. అంతకు ముందు నువ్వే నన్ను చంపి పారే బాబు, చంపేయి. నువ్వు హీరో కావడానికి నేను నా నిరుపేద కుటుంబమే కావాల్సి వచ్చిందా? నీకు వేరెవరు దొరకలేదా? నువ్వు ఊరికే ఉంటే నీ హీరోయిజానికే విలువ ఉండదు. తీసుకో. దీన్ని తీసుకెళ్లి వ్యవస్థనే మార్చేయి. తీసుకో. నన్ను క్షమించు బాబు. నిన్ను చూస్తుంటే ఈ దేశపు వాళ్ళ కనిపించడం లేదు. నువ్వు ఈ దేశపు వాడివే అయ్యుంటే ఇంత కోపం, ఆవేశం, ఉద్రేకం ఉండేవే కాదు. ఈ దేశంలో సిస్టము, వ్యవస్థ సరిగ్గా లేదంటారు. కానీ ఈ సిస్టమ్ని, వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నది ఎవరు? ఈ జనమే కదా. ఈ జనం అక్రమాలు, అవినీతుల్లాంటి ఊపిలోకి కూరుకుపోయారు. నీలాగే ఈ జనం కూడా ఉంటుంటే అందరి ముందు ఆ రౌడీలు నా ఇంటిని ఇలా ధ్వంసం చేసుండేవారే కాదు. చెప్పాను, మొత్తుకున్నాను. నా మాట విన్నావా? ఇది నా దేశం, వీళ్ళంతా నా ప్రజలు అంటూ నెత్తికెక్కించుకున్నావు కదరా. చూసావా? ఇప్పుడు బాగా చూసావా ఈ దరిద్ర దేశాన్ని, ఈ చచ్చుపడిన ప్రజల్ని, అని భారత నారిని? చూడరా, నన్ను చూడరా. నాకు 16 ఏళ్ల వయసులోనే ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ యోగ్యతని అర్థం చేసుకున్నాను. ఎవడివో కాళ్ళు చేతులు పట్టుకుని లండన్ వెళ్ళి ఈవేళ మల్టీ మిలియనర్ అయ్యాను. లేదంటే ఇక్కడే ఉండి ముష్టితో బతకాల్సి వచ్చేది. తాత, నువ్వేనా చెప్పు వాడికి. మీ నాన్న చెప్పేది అక్షర సత్యం. మన దేశమే ఇంత, మన దేశ ప్రజలు కూడా ఇంతే. ఒక సెకండ్ డివిజన్ క్లర్క్ నుండి పొలిటీషియన్ వరకు ఇక్కడందరూ ఒకే విధంగా ఉంటారు. అందుకే ఆ చర్చిలో అప్పుడే అన్నాడు, దీస్ ఇండియన్స్ ఆర్ ఫిట్ టు బి రూల్డ్, నాట్ టు రూల్. ఈ దేశపు ప్రజలు పాలించడానికి యోగ్యులు కారు, పాలించుకోబడ్డానికే యోగ్యులు. బయలుదేరు, లండన్ కు వెళ్లి బ్రిటిష్ వాళ్ళని తిరిగి పంపించు. వాళ్ళు ఈ వ్యవస్థను మారుస్తారు. విన్నావా? సరిగ్గా విన్నావట నువ్వు? తాత, కేవలం 10 లక్షలు విసిరేశాను. వీడి మీద ఉన్న కేసులన్నీ క్లోజ్. 25,000 పాడేశాను. వీడి పేరుతో ఇంకొకడు జైల్లో ఉన్నాడు. అది ఈ దేశం, డబ్బు ప్రపంచం ఇది. ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించలేడురా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మూటా ముల్లే సర్దుకుని బయలుదేరు. స్వాభిమానం లేని జనాలు. ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. నాన్న, ఇంకొక మాట ఈ దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడే నా శవం చూడాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు ఈ దేశాన్ని? ఏమనుకుంటున్నారు ఈ జనాన్ని? ఇంతవరకు ఈ దేశాన్ని, జనాన్ని ప్రేమించేవాడిని, కేవలం ప్రేమించేవాడిని అంతే. కానీ ఈ రోజు ఈ దేశాన్ని, జనాన్ని పూజిస్తున్నాను. వీళ్ళందరూ నా ప్రాణం కంటే ఎక్కువ. అర్థమైందా? ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్ తో పోలుస్తావా? ఇలాగే ఇంగ్లాండ్ లో రౌడీలు ఇంట్లోకి తిరిగి గొడవ చేస్తుంటే ఆ ఏరియా వాళ్ళు రాద్ధాంతం చేస్తుండేవాళ్ళు, గొడవ చేస్తుండేవాళ్ళు, తరిమి కొట్టుండేవాళ్ళు, హింసాత్మకంగా ప్రవర్తించుండేవాళ్ళు. కానీ చూడు, ఈ దేశ సత్ప్రజలను చూడు, ఎలా నించున్నారో చూడు. ఇదే శాంతి సౌహార్ద్రత అంటే. గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు, ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు. తెలుసా? జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు మన దేశ ప్రజలు చూడు. ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ ఎవరు? అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఇది మన దేశం అంటే. ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు? అదే నీ దేశం ఇంగ్లాండ్ లో ఇలా జరుగుంటే జనమంతా సాయం చేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, వర్కహాలికులు. కానీ చూడు, నా గ్రేట్ ఇండియన్స్ ని చూడు. సంఘటన జరిగి 3 గంటలైనా ఎలా నిల్చున్నారో చూడు. వాళ్ళ పని పాటు అన్ని మనసి ఎలా నిల్చొని చూస్తున్నారో చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయులుగా ఎలా నిల్చున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే. జీవితం నాటకం, మాయ. తామరాకు మీద నీటి పుట్టలా బతకమని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్న గ్రేట్ ఇండియన్స్ వీళ్ళు. కొట్టండి చప్పట్లు. వీళ్ళు ఇండియన్స్ అంటే. మా నాన్న ఇండియన్స్ తిడుతున్నాడు. చూడండి పవర్ పోతుంది. కాలుతో కొట్టినా కూడా, కాలుతో కొట్టినా కూడా కాళ్ళే పట్టుకుంటారు. వీళ్ళు ఇండియన్స్ అంటే. కొట్టండి చప్పట్లు కొట్టండి.